హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది డే 2 ఇన్ తిరుమల అనమాట. సో ఇదే మా లాస్ట్ డే. మేము వెళ్ళిన ట్రిప్ జస్ట్ 2 డేస్ అంతే. సాటర్డే వెళ్ళినాం, మళ్ళీ సండే రిటర్న్. సో ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. నేను మహి ఎర్లీ మార్నింగ్ 5:36కి అలా లేసి మహికి ఇంకా తలనీలాలు ఇద్దామని వెళ్ళాం అనమాట. లైక్ 3 కత్తెరలు ఇస్తారు కదా. సో నేను ఆల్రెడీ సెప్టెంబర్ వెళ్ళినప్పుడు ఇచ్చిన. సో అందుకే మళ్ళీ ఇవ్వలేదు. సో ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాం. ఎందుకంటే నేను మహి ఇద్దరం కలిసి టెంపుల్ ముందు ఫొటోస్ చేయడానికి వెళ్తున్నాం. లైక్ దర్శనం అయిపోయాక టైం ఉంటుందో ఉండదో తెలీదు. సో అందుకే ముందే వెళ్ళి ఫొటోస్ దిగుదామని చెప్పి వెళ్తున్నాం అనమాట. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇప్పుడే మేము దర్శనం నుంచి రూమ్కి వచ్చినాం. సో దర్శనం ఎట్లా జరిగింది అని మహి చెప్తాడు. చెప్పు బాగా జరిగింది. సరే నా గుర్తుపెట్టుకో, అవసరం లేదు. ఏమంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అది. ఎంత బాగుందంటే దేవుడి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 minutes చూసినాము. నాకు పోతే ఇట్లాంటి దర్శనంకి వెళ్ళాలనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకైతే గూస్ బంప్స్, కళ్ళల్లో వాటర్ వచ్చినాయి అనమాట. మహి అంత ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి చెప్పట్లేదు, బట్ లిటరల్లీ చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ కానీ అసలు ఎంత బాగుందో. మొత్తం 7 doors దాటి దేవుని దగ్గర నుంచి చూసినాము. అందరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళారు, మనం కొంచెం కన్నింగ్ కాబట్టి సైడ్కి నించొని దేవుని మంచిగా 2-3 minutes చూసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చినాం. నిజంగా జీవితంలో ఇట్లాంటి అదృష్టం, దేవుని దగ్గర నుంచి చూసే అదృష్టం రావాలంటే పెట్టి పుట్టుకోవాలని చెప్పొచ్చు. అండ్ ఇంకేంటి, చాలామంది అంటుంటారు కదా, మనం దేవుని చూడాలనుకుంటే కదా, దేవుడు మనం చూడాలనుకుంటే మనం ఇస్తామని చెప్పి ఈ ఇయర్లో మేము ఇది సెకండ్ టైం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. మాకు 3 o'clock ట్రైన్ ఉందన్నమాట. సో ట్రైన్ ఎక్కి నైట్ 9 o'clock అట్లా ట్రైన్ దిగుతాం మిర్యాలగూడలో. ఇంకా ఏమేమి ఫుడ్ తింటాం ఏంటి అనేది అంత అప్డేట్ ఇస్తాను నేను. అండ్ నేను ఏం దర్శనంకి వెళ్ళినాం, ఎంత అయింది మొత్తం అదంతా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న శారీ వచ్చేసి అమృత కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్న శారీ. అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. నేను ఆల్రెడీ తమ్మునేల ఫోటో పెట్టినా చూసుంటారు. అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే. అసలు నేను నమ్మలే అనమాట, నిజంగా లోపల వరకు తీసుకెళ్తారా, 7 గడపలు దాటి నిజంగా లోపలికి వెళ్తాము, నిజంగా దేవుని దగ్గర నుంచి చూస్తామా, అందరు చెప్పినా నేను అస్సలు నమ్మలేదు. బట్ ఈరోజు అసలు హెవెన్, అసలు ఎంత అంటే మాటల్లో చెప్పడానికి రావట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ మా మమ్మీ వాళ్ళతో సేమ్ ఇదే దర్శనంకి మళ్ళీ నేను మమ్మీ డాడీ అందరం ఖచ్చితంగా వస్తాము. సో ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ఆ దర్శనం అట్లాంటి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. జీవితంలో ఒక్కసారి అయినా చేసుకుంటే జన్మ ధన్యం అయిపోతుంది మనకి. అండ్ ఈ హెయిర్కి రబ్బర్ బ్యాండ్ చూసారు కదా, డబ్బుల కట్టలు గీస్తారు కదా, అట్లాంటి రబ్బర్ బ్యాండ్ అనమాట. యాక్చువల్గా నేను క్లిప్ పెట్టుకొని పోయినా, బట్ క్లిప్ విరిగిపోయింది. ఇంకా మా ఆయన రబ్బర్ బ్యాండ్ అంటే తీసుకొని వేసుకున్నా. సో మా రూమ్ మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినాం కదా తిరుపతికి, సేమ్ అట్లాంటి రూమ్స్, అందుకే స్పెసిఫిక్గా రూమ్ ఏం చూపించట్లేను. అండ్ యా, ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. లైక్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చినాం కిందికి. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్గా ఈ వెంకటేశ్వర విగ్రహం అయితే సూపర్ ఉండే అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కగానే మాకు కొంచెం స్నాక్స్, ఇంకా రోస్ట్ ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు. సో స్నాక్స్ ఏమేమి ఇచ్చారు, బాగున్నాయా లేదా అదంతా నేను రేపటి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్నాక్స్ నిజంగా చాలా బాగుండే. సో నేను మా ఈ స్నాక్స్ తింటూ మా ఎక్స్పీరియన్స్ అంతా మాట్లాడుకుంటున్నాం అనమాట. లైక్ దర్శనం ఎట్లా జరిగింది ఏంటి అనేది. చాలా తక్కువ స్పాన్లో దర్శనం అయిపోయింది, జస్ట్ ఒక 1 hour అంతే. సో మేము ఎందుకు ముందెళ్ళి ఫొటోస్ దిగామంటే మాకు తెలుసు ఇఫ్ ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యి దర్శనం కొంచెం లేట్ అయితే మళ్ళీ రూమ్‌కెళ్ళి ఫోన్ తెచ్చుకొని ఫొటోస్ దిగడానికి చాలా ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి మార్నింగే ఫొటోస్ దిగేసి ఇంకా దర్శనం అయిపోగానే డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళి చెక్‌ఔట్ చేసుకొని మేము ఇంకా ట్రైన్ ఎక్కడానికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు దర్శనం గురించి మాట్లాడుకుందాం. సో దర్శనం వచ్చేసి పర్ పర్సన్‌కి 10,500 అయింది. అండ్ ట్రైన్ టికెట్ వచ్చేసి మేము వెళ్ళింది వందే భారత్, అది కూడా ఎగ్జిక్యూటివ్ కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అయిందనమాట ప్రైస్. లైక్ 5,000, 6,000, 7,000 అయిందనుకుంటా. నాకు ప్రాపర్‌గా గుర్తులేదు. ఓవరాల్‌గా మా 6 మెంబర్స్‌కి ఈ 2 డేస్‌కి కలిపి ఒక 1,00,000 అయిపోయింది. బట్ ఈ 1,00,000 2 డేస్‌లో ఖర్చు పెట్టినామా అంటే అసలు వర్తేనా అంటే ఖచ్చితంగా వర్త్ అని చెప్తా నేను. అసలు అంత ఖర్చు పెట్టినామని గుర్తు కూడా లేదు. చాలా మంచి జరిగింది దర్శనం అయితే. ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో దేవుడు కనిపిస్తుండు. అంత దగ్గర నుంచి చూసినామనమాట. ఇంక ఈ జన్మకి చాలు అనుకున్నాం. ఇంకా డిన్నర్ పెట్టిర్రు. యాజ్ యూజువల్ లంచ్ మెనూ ఏముందో డిన్నర్ కూడా అంతే ఉండే. సో అందుకే డిన్నర్ ఏం రికార్డ్ చేయలే అనమాట. ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకుంటున్నారా? సో ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇంటికెళ్తున్నాం. సో మాకు అంత చీకటిగానే ఉంది. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే.
అయితే బాయ్ మరి.